ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇవాళ రాఖీ పౌర్ణమి కాబట్టి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. తమిళలో చూసినట్టు నేను చాలా రోజుల నుంచి భయపడుతున్నట్టే మా తమ్ముడికి ఈసారి రాఖీ కట్టకుండా అయింది. ఎందుకు ఏందని చెప్పేసి వీడియో లాస్ట్లో చెప్తాను అనమాట. చూసారు కదా, తమ్ముడి కోసం రాఖీ కూడా కొన్నాం ముందుగానే. రాఖీ కొన్నాక కట్టకుండా అయింది. సో ఇప్పుడైతే వీళ్ళకి రాఖీలు కట్టేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలి మా ఇంటికి. వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, తప్పకుండా వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో తమ్ముడికి రాఖీలు కట్టకుండా ఎందుకని చెప్పి మీతోటి షేర్ చేసుకుంటా. ఇంకేం కాలేస్తే వీడియోలోకి వెళ్ళిపోండి. ఈ స్వీట్స్ అయితే ఇక్కడికి వచ్చినాక తీసుకొచ్చిండు. నిన్న బర్త్డే పార్టీ ఉంటే వచ్చినామన్నమాట. చూడండి, రిక్కీది బర్త్డే, అందుకని చెప్పి నైట్ వచ్చి వాళ్ళ మార్నింగ్ వీళ్ళకి రాఖీ కట్టి వెళ్ళిపోవచ్చులే అని చెప్పి వచ్చినామన్నమాట. వీళ్ళకి టిఫిన్ మ్యాగీ చేస్తే సగం తిన్నారు, సగం మొదలుపెట్టిళ్ళు. ఈ వీడియో మొత్తం చూసేవారికి అసలు మాకు విషయం తెలియదు అన్నమాట. ఈ రాఖీ వీళ్ళ కట్టినాక తెలిసింది మా పెద్దబాబు ఇట్లా చనిపోయిండు అని చెప్పి తాడమించి. అందుకని చెప్పి అస్సలు మనశ్శాంతి లేదు. పండుగ రోజు చాలా అంటే చాలా బాధగా ఉన్నది ఫ్రెండ్స్. పండుగ రోజు అందరం ఏడ్చేసినాం. చూసారు కదా, ఇప్పుడైతే రాకెట్లు అయితే కడుతున్నారు. అసలు ఈ రాకెట్స్ పొద్దున్నే కట్టినాం అన్నమాట మేము. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నలకు కట్టుకుంటారు కదా, అందుకని చెప్పి పొద్దున్నే రాఖీ కట్టుడు అయిపోయిన తర్వాత మాకు ఆ విషయం తెలిసింది. అందుకని చెప్పి ఇంటికి వెళ్ళి తొందరగా అక్కడికైతే వెళ్ళినాం అన్నమాట. మేము వెళ్ళే వరకు పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళిళ్ళు. అంత పెద్ద కథ అయిందన్నమాట. పెద్దబాబు చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, తెలుస్తుంది. మా తమ్ముడికి కూడా రాకెట్ ఎందుకు కట్టలేదు అని చెప్పి. ఈ రాఖీ పండుగకి 2 బ్యాడ్ మెమరీస్ అయితే మాకు ఎప్పటికీ మర్చిపోలేము. ఇలాంటి రోజు మళ్ళీ రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం. చూసారు కదా, ఇప్పుడు రాఖీ కట్టడం అయిపోయింది. స్వీట్స్ అయితే తినిపిస్తున్నారు. చూసారు కదా, ఒక్క చేయితోటి ఇద్దరికి పెడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు బొట్టు పెట్టి కాలు మొక్కుతున్నాడు. నేను ఎట్లయినా తమ్మునికి రాఖీ కట్టలేకపోతున్నా, కనీసం వీళ్ళైనా వీళ్ళ తమ్ముళ్ళకి అన్నలకి రాఖీ కట్టండి, మెమొరబుల్గా ఉండాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. అందుకని చెప్పి వీడియో పెట్టిన అన్నమాట. ఆ విషయం తెలియక ముందుకు ఈ వీడియోస్ అయితే తీసిన ఫ్రెండ్స్. మా పెద్దమ్మ బిడ్డలు, అదే ఊళ్ళో పెద్దమ్మ ఉంటుంది కదా, వాళ్ళ బిడ్డలు అయితే ఇంకా రాకెట్స్తో కట్టలే అన్నమాట. ఈ విషయం తెలిసినాక రాలేదు, డైరెక్ట్ చనిపోయిన దగ్గరికే వెళ్ళినాం అన్నమాట అందరం. సో చూసిలు కదా, ఈ వీడియోలో వీళ్ళకి మంచిగా మెమొరబుల్గా ఉంటుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు పెరిగిన కొద్దీ. మాకైతే మేము చిన్నగా ఉన్నప్పుడు అసలు ఫొటోస్ వీడియోస్ అనేటివి లేవు కదా, అప్పుడు సెల్లులే లేవు. అసలు ఎట్లుంటాం ఏంది అని చెప్పి తెలియకపోయింది. నెక్స్ట్ వేరే కాడికి అయితే వెళ్తున్నాం. రిక్కీ బాయ్ బాయ్. చూసారు కదా, మా హనీకి అందరూ తమ్ముళ్ళే అవుతారు, కానీ మా స్మైలీకి ఇందులో ఒకరు అన్న ఒకరు తమ్ముడు అవుతాడు అన్నమాట. అయితే వీళ్ళిద్దరికీ మా హనీ కట్టేది, ఎందుకంటే వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళకి కట్టేది. మా స్మైలీ ఫస్ట్ పెట్టిన కదా రిక్కీకి కట్టేది అన్నమాట. ఈసారి అసలు అనుకోకుండా ఇద్దరికి కట్టేసిళ్ళు. చూసారు కదా, ఇక్కడ కూడా రాకెట్ మా కోసమే వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఇది పొద్దున్నే ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అన్నయ్య కట్టాలని చెప్పి రెడీ అయ్యి కూర్చున్నారు. ఆల్రెడీ 3-4 టైమ్స్ ఫోన్ అయితే చేసిర్రు, వస్తానం అని చెప్పేసి. అంటే ఆగిల్లన్నమాట. వీళ్ళతో కట్టించిన తర్వాత మళ్ళీ వాళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిళ్ళు ఫ్రెండ్స్. చూసిలు కదా, రాఖీ కొట్టి స్వీట్స్ అయితే పెట్టినాక కాళ్ళు అయితే మొక్కమంటే మా సాయి ఎప్పుడు కాళ్ళు మొక్కడన్నమాట. ఎందుకో మరి అర్థం కాదు. అందుకని చెప్పి మా హర్షన్ అయితే ఇద్దరి మొక్కినమాట. చూసిళ్ళు కదా, ఫొటోస్ అయితే దింపినాం కొన్ని. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మా ఆయన కూరగాయలు తీసుకోమని మా అత్తమ్మ వాళ్ళకి ఇంటికాడ ఏమో వండుతారని చెప్పి మటన్ తీసుకురావడానికి వెళ్ళిండు. అందుకని మేము ఇక్కడ నిలుస్తున్నాం అన్నమాట. చూసారు కదా, ఇక్కడికి వచ్చినాం ఇంకో దగ్గరికి. వచ్చేవరకు వాళ్ళు ఇంకా రెడీ కాలేదన్నమాట. ఇదికి వచ్చినాకనే తెలిసింది మాకు ఆ విషయం. మా పెద్దబాబు ఇట్లా అయింది అని చెప్పి. ఇక్కడ నుంచి ఇక డల్గా టెన్షన్గా ఇప్పుడు ఏంది ఎట్లా అని చెప్పి అడిపోయినాక క్లారిటీ వచ్చిందన్నమాట. మేము వచ్చినాకనే ఇక స్నానాలు కూడా వేసి రెడీ అయిన తర్వాత వీళ్ళతో రాఖీ కట్టించి టక్క వెళ్ళిపోయినాం అన్నమాట. చూసిలు కదా, వీళ్ళిద్దరు అన్నలు అన్నమాట.
ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా కడతారు. ఇదివరకు మా విలేజ్లోనే ఉండేది, ఇప్పుడు కొంచెం సిటీలో హౌస్ కొనుక్కున్నారన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ ఉంటున్నారు. ఎప్పుడైనా మా విలేజ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కట్టేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాఖీ పండుగ కంపల్సరీ ఇక్కడికి వచ్చి అయితే రాఖీస్ కడతారు అన్నమాట. వీళ్ళిద్దరూ అన్నదమ్ములే కదా, చెల్లెళ్ళు అక్కలైనా లేరు కదా, అందుకని చెప్పి వీళ్ళైతే కడతారు. వీళ్ళ బాబాయ్ బిడ్డ ఉన్నది, ఆమె కూడా కడుతుంది. చూసారు కదా, రాఖీ కట్టుడు అయిపోయింది. ఇప్పుడు అయితే స్వీట్స్ తినిపిస్తున్నారు. మా ఆయనకు కూడా ఈసారి వాళ్ళ అక్కలు కట్టలేదన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ మా పిల్లలతోటే కట్టించిన. ఒక్క రాఖీ కూడా లేదు చేతికి. అందుకని చెప్పి ఇంటికి పోయినాక వాళ్ళ తాతలకు కడతారు కదా, అప్పుడే ఆయనకు కూడా కట్టిల్లన్నమాట. చూడండి, మొత్తం వీడియోలో అర్థమవుతుంది. ఇప్పుడైతే రాఖీ కట్టడం అయిపోయింది. నెక్స్ట్ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. పెద్ద మనుషులు కదా వీళ్ళు. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వెళ్ళిపోయినామన్నమాట. ఇంటికి వెళ్ళిపోయిన ఎంబడే చూసారు కదా, వీళ్ళకైతే కట్టించినాం అన్నమాట. మా తాత వీళ్ళ తాతలకును మా ఆయనకి కట్టించినాక ఎంబడే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ అక్కడే ఉన్నాం కాబట్టి మా ఆయన తాళ్ళు కూడా ఎక్కలేదన్నమాట. ఇడికి వచ్చినాక రాఖీ కట్టుకున్నాక తాళ్ళకైతే పోయిందన్నమాట. నేను వీళ్ళతో రాఖీ కట్టించుడు అయిపోయినాక డ్రెస్ గిన చేంజ్ చేసుకొని నేను వెళ్ళిపోయాను అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన వాళ్ళు మధ్యాహ్నం గిన వచ్చారు. ఎందుకంటే పోస్ట్ మార్టం గిన చేయాలి కదా, లేట్ అవుతుంది. అందుకని చెప్పి తాళ్ళగిన ఎక్కుకొని కళ్ళగిన అమ్మి వచ్చిల్లన్నమాట. చూసారు కదా, ఇంకా రాకెట్ అయితే కట్టేస్తలేదు మా స్మైలీకి. కొంచెం కొంచెం మా ఆని అయితే మూడేస్తుంది. అది కూడా దుష్టు మూడేస్తలేదు, మొత్తం కట్క మూడేస్తుంది. మళ్ళీ ఇప్ప రాకుండా ఏదో ఒకటిలే నేర్చుకున్నది కదా, అందుకని చెప్పి మా స్మైలీ నేర్చుకోవాలి ఇంకా కొంచెం. నెక్స్ట్ మా చిన్న మామయ్యకి అయితే కట్టిల్లన్నమాట. నేను కడతా అని చెప్పి ఫైనల్గా మా హాని అయితే గుంజుకున్నది. ఎందుకంటే ఆమెకైతే కొంచెం కట్టేస్తుంది కదా, స్మైలీ కట్టినా మళ్ళీ ఇంకోరు కట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పి హనీనే కట్టమన్నామన్నమాట. ఇక బొట్టు పెట్టమంటే మా స్మైలీ మొత్తం పొడుగ్గా పెడుతుంది. లడ్డు స్వీట్స్ అయితే తినలేక బొచ్చడు తిన్నారు ఫ్రెండ్స్. ఆ దగ్గు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ స్వీట్స్ అయితే చాలా తిన్నారు. చూసిరు కదా, ఫైనల్స్గా రాకెట్ కట్టడం అయితే అయిపోయింది. స్వీట్స్ తినిపించారు ఫైనల్గా. స్కూల్ లేదు కదా, ఇక ఎంజాయ్ చేసారు అన్నమాట. మా తమ్ముడి గట్టేది ఉంటడం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేకపోతాము ఒకవేళ ఉంటే. ఇంటికి అయితే వచ్చేసినాం. చూసారు కదా, మా మామయ్య వాళ్ళకి కూడా రాకెట్ కట్టినాం. అసలే నేను మా తమ్మునికి రాకెట్ కట్టలేకపోయినా అని చెప్పి బాధపడుతుంటే ఇంకొక ఇన్సిడెంట్ అయితే జరిగింది మా ఫ్యామిలీలో. రీసెంట్గా మాకు దగ్గర బంధువు మా పెద్దమ్మ వాళ్ళ భర్తను అయితే చనిపోవడం జరిగింది ఇవాళ రాఖీ పౌర్ణమి రోజే. అందుకని హడావిడిగా మేమైతే వచ్చేసినాం. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా అక్కడికి వెళ్ళాలని చెప్పి వచ్చినాం. ఒక 4-5 years కింద మా పెద్దమ్మని అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడైతే పెద్దబాబు కూడా తాడి చెట్టు మీద నుంచి తాళ్ళు ఎక్కుతాడు అన్నమాట. గౌడ్స్ కదా, తాడి చెట్టు మీద నుంచి పడి చనిపోయిందట ఫ్రెండ్స్ పొద్దున. అక్కడికైతే వెళ్తున్నా. ఫస్ట్ నేను వెళ్తా, తర్వాత మా ఆయన ఇంకా తాళ్ళు ఎక్కి రాలే కదా, అక్కడ నుంచి ఆగమాగం వచ్చినాం. సో అందుకని చెప్పి ఫస్ట్ నేనైతే వెళ్తున్నా. ఇంతకు తమ్మునికి రాకెట్ ఎందుకు కట్టలేదని అంటే, వాడు మొన్ననే వచ్చింది ఫ్రెండ్స్ రీసెంట్గా. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి జనవందనం రోజు హాలిడే, మళ్ళీ శుక్రవారం ఒక్క రోజు వర్క్ చేస్తే శనివారం ఆదివారం హాలిడే అని దాదాపు అందరు ఇంటికి వచ్చిండు. మా తమ్ముడు కూడా ఇంటికి వచ్చిండు. మళ్ళీ మండే రాఖీ పౌర్ణమి ఉన్నదని చెప్పి వాడు వచ్చిన 2 daysకి అయితే వాళ్ళకు చుట్టూ వచ్చింది ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళకు ఎప్పుడు ఏ పండుగ ఉండదని నమ్మకమో ఉండదు. నాకు కూడా రాఖీ కడతానో కట్టనో అని నమ్మకం కూడా లేదు. నేను అనుకున్నట్టే కట్టలేకపోయినా వాళ్ళకైతే చుట్టూ రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే కులపోళ్ళు అంటారు కదా, మండోళ్ళు. సో చాలామంది ఉంటారు. ఏ పండుగకైనా చుట్టూ వస్తుంది. ఇప్పుడు నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇది 2వ సారి నేను రాఖీ కట్టకపోవడం. చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా మన బాధ్యతగా మనం రాఖీ కట్టాలి కదా. సో ఈ 1 yearలో ఒక్కరోజు వచ్చేది కట్టలేకపోయినామని చెప్పి నేనే కాదు మా సిస్టర్లు అందరూ బాధపడ్డారు అన్నమాట. సో ఇంకొకటి, నాకు తమ్ముడు ఉన్నాడు కాబట్టి నేను ప్రతి సంవత్సరం కడతా రాఖీ. ఒక్క సంవత్సరం కట్టలేకపోతున్నందుకే నాకు ఇంత బాధగా ఉన్నది. అదే ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నోళ్ళకు వాళ్ళకి అసలుకే ఉన్నారు కదా. సో వాళ్ళు ఇంకా ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వచ్చినప్పుడు ఎట్లా బాధపడతారో నాకైతే ఇప్పుడు అర్థమైంది. సో ఏం చేద్దాం మరి, ఏం చేయలేము కదా ఈ విషయంలో. సో అందుకే రాఖీ కట్టలేకపోయిన తమ్మునికి.
లేకపోతుంటే మేము అన్ని రాకెట్లు కట్టి అక్కడికే వెళ్తుంటేమి. మళ్ళీ ఇంకొకటి ఇన్సిడెంట్స్ జరిగింది చూసారు కదా, చాలా అంటే చాలా బాధగా ఉన్నది. పెద్ద పాప అంటే మా అమ్మ ఉన్నది కదా ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ భర్త అన్నమాట, సొంత అక్క వాళ్ళ భర్త. సో అందుకని చెప్పి మాకు కూడా దగ్గరనే కదా, ఇప్పుడైతే వెళ్తున్నాం. చూసారు కదా వీడియో. రాఖీ పండుగ రోజు అయితే అసలు ఈసారి రాఖీ పండుగ ఏం బాగాలేదు, 2 బ్యాడ్ మెమరీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.